విమర్శ చేయాలని క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయ్యామని ఇటువంటి విమర్శ చేస్తాను. మీరేమి ఇచ్చారు అసలు? మీకు చందాలే కదా అందరు ఇచ్చింది, విరాళాలే కదా ఇచ్చింది. ఆ విరాళాలు డబ్బులే కదా ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా ఏమైనా ఇచ్చారా? అగ్గిపెట్టెల కోసం, పునరావాస కేంద్రాల కోసం, భోజనాల కోసం దగ్గర దగ్గర 365 కోట్లు భోజనాలకి కొట్టేశారు కదా. అగ్గిపెట్టెల కోసం 26 కోట్లు తీసేశారు కదా. ఏంటి ఇదంతా అవినీతి కాదా, దోపిడీ కాదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీటింగ్లో ఏం చెప్పారు? అప్పుడు రేట్లు చూసుకున్నావా, 10% ఎక్కువైనా ఇస్తామని ఆయనే కదా చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించి ₹1,50,00,000 ప్రకటించారు. ఏదో బురద జల్లే కార్యక్రమం నలుగురు చేస్తాం సార్. ఫైనల్గా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లకు పెళ్లికి ₹9 కోట్ల ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ప్రజలని పక్కదారి పట్టించడం అనేది కరెక్ట్. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, ఒక జీవో ఉంది, ఎక్స్పెండిచర్ ఏమైంది అనేది మీ దగ్గర ఉంది. అది అన్నారు కదా. ఎందుకు ఇంతవరకు దాని మీద ఒక్క ప్రభుత్వ ఖర్చు దగ్గర వాళ్ళ దగ్గరే కదా ఉంది బడ్జెట్. ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పేపర్ తీసి ఒక పోస్ట్ చేస్తే రాష్ట్రం అంతా 5 నిమిషాల్లో సర్క్యులేట్ అయింది కదా. ఆ ఖర్చులు తీసి వేయచ్చు కదా ఎక్స్పెండిచర్. అలాగే పెన్నులు కాగితాలు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ప్రజల్ని డైవర్ట్ చేయకుండా